వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు ఈ కార్యం చేశాడు. క్రొత్త పంట వచ్చినా కూడా పాత పంట ఏమై ఉంటుందంట, అయిపోయేది ఉండదంట. పాత పంట మిగిలి ఉంటా ఉన్నది. ఎందుకంటే వారు దేవుణ్ణి ప్రేమించి దేవుని ప్రతి మాటకు తల వంచి జీవిస్తూ ఉన్నారు. దేవుని మాటే ముందు. కాబట్టి వారు గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. ఉదాహరణకు భక్తుడైనటువంటి ఇస్సాకును నాకు ఇచ్చేయి అన్నాడు దేవుడు అబ్రహాముతో. ఇచ్చాడా? నేను ఇవ్వను అన్నాడా? ఇచ్చేశాడు కదా. ఇచ్చేసిన కారణం చేత దేవుడు, అయ్యో అబ్రహామా, ఇందువలన నీవు నాకు భయపడు వాడవని నాకు అర్థమైంది. అంటే కొన్నిసార్లు మనం దేవునికి భయపడుతున్నామో లేదో అని దేవునికి మన మీద డౌట్ వస్తూ ఉంటుందంట. దేవునికి డౌట్ వచ్చే పనులు మనం చేస్తామన్నమాట. దేవునికి భయపడకుండా ప్రార్థన చేయకుండా ఉండడం, మందిరానికి రాకుండా ఉండడం, వాక్యము చదవకుండా ఉండడం, దేవుని సన్నిధిలో సాక్ష్యం పలకకుండా ఉండడం, దేవుని సన్నిధిలో దశమభాగాలు ఇవ్వకుండా ఉండడం, మొదటి జీతాలు ఇవ్వకుండా ఉండడం, మొక్కుబడులు చెల్లించకుండా ఉండడం, ఇవన్నీ కూడా దేవునికి డౌట్ వచ్చే పనులు. మన మీద దేవునికి డౌట్ వస్తుంది. ఓహో, వీడు ఈ మధ్య నాకు భయపడడం లేదు, ఈ మధ్య ఈమె నాకు భయపడడం లేదు అని దేవునికి మన మీద డౌట్ వస్తుందంట. అలాగే అబ్రహాము మీద కూడా దేవునికి డౌట్ వచ్చిందంట. మరి ఇన్నాళ్ళలాగా అబ్రహాము లేనట్టున్నాడు. ఇస్సాకు పుట్టిన తర్వాత కొంచెం నా మీద ప్రేమ తగ్గినట్టుగా ఉంది అని దేవుడు డౌట్ పడ్డాడంట. అయితే అబ్రహాము ఇస్సాకును ప్రేమించినట్టుగానే ఉన్నాడు, కానీ దేవుని కంటే ఎక్కువ ప్రేమించలేదు. దేవుడు నీ కుమారుని పలానా పర్వతమునకు తీసుకుని రమ్మని చెప్పగానే పరిగెత్తుకొని దేవుడు చెప్పిన పర్వతానికి వెళ్ళి బలివ్వడానికి సిద్ధపడినప్పుడు దేవుడు, ఇందువలన నీవు నాకు భయపడు వాడవని నాకు అర్థమైంది. తేలును తీసుకుని వచ్చి లేక గొర్రె పిల్లను తీసుకుని వచ్చి బలి ఇచ్చి నీవు నీ కుమారుడు క్షేమంగా ఇంటికి వెళ్ళమని చెప్తూ ఆయన, ఇక మీదట నీవు విశ్వాసులకు తండ్రివై ఉంటావని, నీ సంతానం ఆకాశ నక్షత్రం వలె ఉంటుందని, నీ శత్రులందరూ కూడా నిన్ను చూసి భయపడతారని దేవుడు చాలా వాగ్దానాలు అబ్రహామునకు ఆ రోజు ఇస్తాడు. దేవుని సన్నిధిలో చేరిన మనకు కూడా మనము దేవునికి భయపడనట్టుగా దేవునికి కనబడితే దేవుడు ఇలాంటి పరీక్షలు మనకు కూడా పెడతాడు. దేవునికి భయపడి మనం చేసేటువంటి ఈ మంచి కార్యాలు ఒకవేళ మనం పర్ఫెక్ట్గా చేసి పర్ఫెక్ట్గా ప్రార్థించి దేవునికి ప్రాధాన్యత ఇచ్చి వాక్యం చదివి మందిరానికి వచ్చి అర్పణలు ఇచ్చి దేవుని మాటకు తల వంచుతూ ఉంటే క్రొత్తది వచ్చినను పాతది మీ ఇంట్లో మిగిలి ఉంటుంది. నిశ్చయముగా నీ పంట రాకముందే నువ్వు కొలత వేసుకుంటావు. నాకు ఈ సంవత్సరానికి పంట ఉందా లేదా, ధాన్యం ఉందా లేదా నువ్వు కొలత వేసుకుంటే క్రొత్తది నీ ఇల్లు చేరినా కూడా పాత పంట మిగిలి ఉంటుందని దేవుడు ఈ మాట ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరికీ కూడా ఇలాంటి ఆశీర్వాదం, ఈ ఆశీర్వాదాల చేత మనల్ని నింపాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమిస్తే ఇట్టి ఆశీర్వాదాలు దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహిస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు ఇలాంటి గొప్ప గొప్ప ఆశీర్వాదాల చేత మనల్ని ఆశీర్వదించి ఇంట బయట సంఘములో సమాజంలో
ఆయనకు మహిమ తెచ్చే పాత్రలుగా దేవుడు మనల్ని ఉంచుతాడు.